నెల 22వ తేదీన అయోధ్యలో ప్రారంభమవుతున్న భవ్యరామ మందిరంలో దేవుడి సేవకు ఉపయోగించే 108 కేజీల మహాకర్పూరాన్ని పంపించే మహాభాగ్యం మాకు దక్కినందుకు చాలా సంతోషాన్నిస్తున్నామని స్వస్తిక్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ పడాల నాయనాకర్ తెలిపారు. అయితే దేశవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది హిందువులు తమ ఆరాధ్య దైవం శ్రీరాముడి భవ్యరామ మందిరాన్ని నెల 22వ తేదీన అయోధ్యలో ఘనంగా ప్రారంభించుకుంటున్నామని, ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు వేడుకలను మరో దీపావళి ఘనంగా జరుపుకుంటున్నారని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వెంకటేశ్వరరాజు తెలిపారు. నేటి అయోధ్యలో మొట్టమొదటిసారి అశోక్ సింగాలజీతో ఆధ్వర్యంలో ఒక దళిత నాయకుడైన కామేశ్వర్ భోపాల్ చేతుల మీదుగా అయోధ్యలో శిలాన్యాసం జరిగి తిరిగి ఈ నెల 22వ తేదీన రామ్లాలా విగ్రహ ఏర్పాటు వరకు ఎంతో మంది కరసేవకులు తమ ప్రాణాలను అర్పించి ఈ భవ్య రామ మందిరం ఏర్పాటుకు కృషి చేశారని గుర్తు చేశారు. ఇక అయోధ్యలో ప్రారంభమవుతున్న భవ్యరామ మందిర సేవలకు ఎంతో మంది దాతలు ముందుకొచ్చినా కూడా తెలంగాణ రాష్ట్రానికి కేవలం 3 అనుమతులు వచ్చాయని, మొదటి రోజు దేవుడికి అందించే హారతిని స్వస్తిక్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ 108 కేజీల మహాకర్పూరాన్ని అంబర్పేటలోని ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి విశ్వ హిందూ పరిషత్ సభ్యులకు అందజేశారు. राम लक्ष्मण जानकी, राम लक्ष्मण जानकी।